దానికోసం మొదటగా వాట్సాప్ని ఓపెన్ చేయండి. వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి న్యూ బ్రాడ్కాస్ట్ ఉందా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం ఎవరెవరికైతే మెసేజ్ పెట్టాలనుకుంటున్నాము వాళ్ళ కాంటాక్ట్స్ అనేవి ఇక్కడ చూపిస్తాయి. అంటే మనకు కావాల్సిన కాంటాక్ట్స్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఒక్కొక్కటి సెట్ చేసుకొని కూడా పైన సెట్ చేసుకోవచ్చు. అదే నెంబర్స్ మన కింద వస్తాయి. దాన్ని సెలెక్ట్ చేసుకొని మనం ఏం చేయొచ్చు అంటే ఒకేసారి మనం సెండ్ చేయాలనుకున్న మెసేజ్ని సింపుల్గా సెండ్ చేసేయచ్చు. ఇక్కడ చూడండి నేను కొన్ని కాంటాక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు ఎన్ని కాంటాక్ట్స్ అయినా కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా సెలెక్ట్ చేసుకుని ఒకసారి మెసేజ్ పెట్టేస్తే ఇండివిజువల్గా వాళ్ళకి మెసేజ్ అనేది వెళ్తుందన్నమాట. గ్రూప్గా వెళ్ళదు. ఓకే, గ్రూప్ మెసేజ్ లాగా వాళ్ళకి కనిపించదు, ఇండివిజువల్ మెసేజ్ లాగా వాళ్ళకి కనిపిస్తుంది అనమాట. మీకు మాత్రం ఒక అన్నోన్ గ్రూప్ లాగా ఒకటి చూపిస్తుంది. ఓకేనా, చూడండి ఈ విధంగా 4 రెస్పాన్స్ యాడ్ చేశాను, అది 4 అనేది చూపిస్తుంది. ఇక్కడ మనం ఏం సెండ్ చేయాలనుకున్నామో అది ఇక్కడ టైప్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి నేను ఒక మెసేజ్ టైప్ చేస్తున్నాను. హ్యాండ్స్ టైప్ చేశాను కదా, ఇది నేను సెండ్ చేశాను. ఇదేమవుతుందంటే ఆ 4 మెంబర్స్కి ఒకేసారి వాళ్ళకి మెసేజ్ అనేది వెళ్ళిపోతుంది. కానీ వాళ్ళ గ్రూప్ అని కనిపిస్తుంది. ఇక్కడ నాకు కనిపిస్తుంది కదా, ఎవరైనా నెంబర్స్ అయితే సెలెక్ట్ చేసిన ఆ నెంబర్స్ అన్ని ఇక్కడ కనిపిస్తుంది. దాన్ని చూసామంటే మనకు మాత్రం వాళ్ళకి కనిపిస్తుంది. వాళ్ళకి ఇండివిజువల్ మెసేజ్ వెళ్ళినట్టుగా